లైట్స్ ఆన్. జాక్పాట్ 1000కి 10,000. ఆహా, ఇప్పుడు నా స్టార్ నడుస్తున్నట్టుంది. అందుకే జయో జాక్పాట్, జయో జాక్పాట్. 1000 రూపాయలు పందెం కాస్తే 10,000 వచ్చాయి. ఈ 10,000 పెట్టి 1,00,000 రూపాయలు వచ్చాయి. అలా 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 లక్షలు కొట్టేసి కోటీశ్వరుని అయితే కానీ నా లక్ష్యం నెరవేరదు. అందుకే జయో జాక్పాట్, జయో జాక్పాట్. హలో, ఎవరండి? హలో, కాలింగ్ ఫ్రమ్ ఆరో. అయితే నేను ఆరో నుండి కాల్ చేస్తున్నా. అయితే ఏంటి ఆరోపణలు? ఇంటికి కానీ రమ్మంటావా? యూ ఇడియట్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఆరో అంటే రీజనల్ ఆఫీస్. ఇమీడియట్లీ అటెండ్ వర్చువల్ మీటింగ్ విత్ సిఎండి రిగార్డింగ్ న్యూ స్ట్రాటజీస్ ఆఫ్ అవర్ బ్యాంక్ టు అట్రాక్ట్ ఫ్రెష్ బిజినెస్. మధ్యలో ఈ అర్థం కాని భాష, దీనికి బదులు సంస్కృతంలో ఏ శ్లోకాలు ఉన్నా సౌండ్ కాస్తంత జ్ఞానం వస్తుంది. ఏంటండి? అర్జెంటుగా కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వమని చైర్మన్ గారి నుండి ఆర్డర్. చైర్మన్ గారి నుంచి ఆర్డర్ అట. ఇదేదో నన్ను కోటీశ్వరం చేయడానికి ఆఫర్ ఇస్తున్నట్టు దబాయింపు. చిచ్చి, ఒక్కసారి కనుక నాకు జాక్ పడతాను, ఇలాంటి బ్యాంకు నేనే దత్తత తీసుకుంటాను. కానీ మళ్ళీ కనుక కాల్ చేయడానికి దీని సంగతి చెప్తాను. సౌండ్ తక్కువ అవుతుంది. చైర్మన్ గారి నుండి ఆఫర్ గుమ్మం దాకా వచ్చినట్టుంది. కమే నరసింహం, నేను మేనేజర్ని. ఏ మేనేజర్? సౌండ్ నేను మేనేజర్నిగా. ఏ మేనేజర్? మేనేజర్ వచ్చి త్వరగా వచ్చాడేంటి? ఎక్కడ పని ఎక్కడ ఉంది? నమస్కారం సార్. డోర్ కొడుతుంటే ఏం చేస్తున్నావు? మీ డెస్క్ దుడుతున్నా సార్. ఏంటి చూపుతారా? నా బ్యాగ్ రా, అందులో నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయిరా. సారీ సార్. ఫోన్లు ఏమైనా వచ్చాయా? పేదవా ఫోన్లు ఏం రాలేదు సార్. వచ్చింది సార్. వచ్చిందా? ఏమైనా ఇంపార్టెంటా? అవును సార్, త్వరగా ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి రమ్మంది సార్. అవునా? ఇంతకీ ఫోన్ చేసింది ఎవర్రా? మా ఆవిడ సార్. నేను అడిగింది ఆ ఊరు నుంచి ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వచ్చాయా అని. చొంగనయా సార్, ఏంట్రా? ఇది కొంచెం చూడాలి సార్. నాదే డెస్క్ సార్. ఇంకా తుడలేదా? త్వరగా తుడిచావు. సార్ అలాగే కూర్చో. హలో బావా, భావన, బావా, భావన, బావా, భావన. నేను చెప్పేది నో. అమ్మో, మోస్ట్ డామినేటింగ్ క్యారెక్టర్. భావన చెప్పు. బావా, అక్క. అమ్మో, డబుల్ డామినేటింగ్ క్యారెక్టర్. అదే మీ అక్క. ఏంటి ఇప్పుడు మన మధ్యలో అదెందుకు? అరే, రోజు ఏదో వంకతో నన్ను సాధిస్తున్నదే కాక నేను ఎంత బతిమలాడుతున్నా వినకుండా రుసరుసలాడుతూ మీ ఇంటికి టపగట్టిందిగా. మళ్ళీ ఏంటంట? బావా, నీలా రుసరుసలు ఓపిగ్గా భరించే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేక అక్కకి బోర్ కొట్టినట్టుంది. అందుకే సూట్ కేసు సర్దుకుంటోంది. అవునా? అంటే ఏ కాశీ యాత్రకో రామేశ్వరం యాత్రకో బయలుదేరి ఉంటుంది. ఓకే, పోని నేను కూడా ఏ హిమాలయాలకు వెళ్ళి చిచి నేను హిమాలయాలకండి హ్యాపీగా ఏ బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేసేస్తా. ఏమంటావు?
బావా ఆ, ఏ కాశీ యాత్రకో రామేశ్వరం యాత్రకో అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను బావా. మరి అక్క నీ దగ్గరికి బయలుదేరింది చెప్పమంది. అమ్మో కొంప ముంచావు కదే. ఓ నాయన అది ఇప్పుడు ఇంటికే వచ్చేస్తుందట. ఓ అమ్మో నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఓ అమ్మో అరే నరసింహం నరసింహం నేను అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నాను. ఇదిగో ఎవరైనా వచ్చి మేనేజర్ ఎక్కడా అని అడిగితే ఏదో మీటింగ్కి వెళ్ళాడని చెప్పి మేనేజ్ చేసి సార్ ఏంటా అంత కంగారు ఎందుకు పడుతున్నారు సార్? ఉపద్రవం వస్తేను రే పుట్టింటికి వెళ్ళిన మా ఆవిడ ఉన్న ఫలంగా తిరుగుటప్పా కట్టిందిరా. ఓ అమ్మో నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అమ్మో సార్ ఏంట్రా అమ్మగారు వస్తే ఇంత కంగారు ఎందుకు సార్? కొంప తీసి వంటకం చేయాలా? ఎలా కనబడుతుంటానో నేను నీకు? అయితే అంటు తోవడం మరిచారా? అటువంటి వాటికి పని మనిషి ఉందిరా. నువ్వు నన్ను వెళ్ళనీరా బాబు. ఒక చిన్న డౌట్. ఏంట్రా ఇంట్లో కాలు గ్లౌజులు కాలు సీసాలతో చిందరవందరగా ఉందా? దానికి పని మనిషి ఉందని చెప్పాను కదా. నన్ను అర్జెంటుగా వెళ్ళనీరా. నన్ను వెళ్ళను. సార్ విన్నాను వస్తున్నాను. హలో నేను 6వ నుండి కాల్ చేస్తున్నా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా నువ్వు అసలు మేనేజర్వేనా? సార్ లేవగానే బ్యాంకుకు రావాలని తెలీదా? అబ్బాయి వచ్చాను సార్. నీ మీద కంప్లైంట్ పెట్టమంటావా? అరే ఎన్నిసార్లు ఫోన్ చేసి చావాలయ్యా? ఫోన్ చేయడానికి చావనక్కర్లేదు సార్. షటప్ నోరు మూసుకొని చావు. ఎస్ సార్. ఎస్ సార్ అనగానే సరిపోతుందా? సార్. ఇదిగో అప్పుడే చావకు. సార్ మళ్ళీ సార్ అంటావు. అయినా నీ పాటికి నువ్వు ఇలా లోన్ ఇచ్చుకుంటూ చేస్తే రికవరీ ఎవరు చేసి వస్తాడయా? నేనే చేస్తాను సార్. నేనే చేస్తాను సార్ అంటున్నాను సార్. వారం రోజులుగా ఇదే మాట చెప్తున్నావు. సార్ ఆ లోన్ కస్టమర్ కరీం ఖాన్ గత 6 నెలలుగా ఈఎంఐ కట్టడం లేదు. ఏమైనా రికవరీ చేసి ప్రయత్నం చేసి చేస్తావా? సార్ ఆ కరీం ఖాన్ గారు పెద్ద మొండి ఘటనలో ఉన్నాడు సార్. సార్ అయినా సరే ఈరోజు ఎలాగైనా కరీం ఖాన్ గారిని పిండేసి మరీ ఈఎంఐ రికవరీ చేయకపోతే నా పేరు మేనేజర్ శంకరమే కదా సార్. సరే సరే ఎస్ సార్. రికవరీ చేస్తావో రిజైన్ చేస్తావో నీ ఇష్టం. సార్ సాయంత్రం కల్లా గనక రికవరీ చేయలేకపోతే సార్ నిన్ను శంకరగిరి మాన్యాల బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయక తప్పదు. సార్. ఆ తర్వాత నీ ఇష్టం. సార్ 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 ఇప్పుడు ఏంటి చేయడం? ఒకవైపు లోన్ రికవరీ, మరోవైపు నా పెళ్ళాన్ని రాక నా చావుకు వచ్చింది. ఈ మూర్తి ఇంకా వచ్చి చావలేదు. అవును ఆ కరీం ఖాన్ గారి పేరు ఇక్కడ చచ్చింది ఏమిటో. అమ్మో ముందాన్ని వెతకాలి. ఓ కరీం ఖాన్ అమ్మో కరీం ఖాన్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మయ్య వచ్చావా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మూర్తి మా హెట్లార్క్ మూర్తి. అబ్బబ్బబ్బబ్బబ్బ బ్యాంక్ అంటే ఎంత ప్రేమయ్యా నీకు. ఆహాహాహా ఎంత సమయపాలన ఎంత సమయపాలన. అబ్బా 10 అంటే 10 గంటల 0 నిమిషాల 0 సెకండ్లకు బ్యాంకులో అడుగు పెట్టిన నీ పంక్చువాలిటీకి హ్యాట్స్ ఆఫ్ అయ్యా. సార్ ఏంటి వాట్సాపా? నీ అయ్యరే బ్యాంక్ వచ్చావు కదా, చెవుల్లోంచి ఆ బ్లూటూత్ తీసేరాదు. చెవులా వినిపిస్తున్నాయి సార్. ఆఘోరించావు నేను. అమ్మయ్యా గోల తగ్గింది. సార్ ఇందాకేదో వాట్సాప్ అన్నట్టున్నారే. అవునవును చెవుల్లోంచి బ్లూటూత్ తీసేసినా ఇంకా హ్యాంగ్ ఓవర్ కొనుక్కుంది వెధవకి. నువ్వు సమయానికి బ్యాంకుకు చేరుకున్నావని వాట్సాప్లో స్టేటస్ పెట్టాలనుకుంటున్నారయ్యా. భలే మరి సార్ నాకెందుకు సార్ స్టేటస్? ఏమర్థమైందో వెధవకి. ఎందుకంటావేమిటయ్యా? అబ్బబ్బబ్బబ్బ అటు బ్యాంకు అటు స్టాఫ్ వెల్ఫేర్. అటు స్టాఫ్ వెల్ఫేర్, ఇటు బ్యాంక్ బిజినెస్, అటు కస్టమర్ సర్వీసు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఒక్కడేమిటయ్యా ఎందులో చూసినా నీకు నువ్వే సాటి. ఆహాహాహా ఏ టార్గెట్ చూసినా సార్ ఇదో టార్గెట్ అంటున్నారు. చౌక నీకు టార్గెట్ ఏంటయ్యా? ఇలా చెప్తే అలా పూర్తి చేస్తామని తెలీదు. మరి సాయంత్రం 5 అయిందంటే మాత్రం ఒక్క సెకండ్ కూడా పనిచేయను, ముందే చెప్తున్నాను. వీడు ఇంకా కౌంటర్ కూడా ఓపెన్ చేయలేదు, అప్పుడే ఇంటికి వెళ్ళిపోవడం గురించి ఆలోచిస్తున్నాడు. అబే అలోపే ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చా? ఓ బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు.
అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే పోవచ్చు. కాకపోతే సార్. ఒక చిన్న పని. సార్ మన లోన్ కస్టమరు కరీం ఖాన్ లేడు. అమ్మో వాడా లేడు. ఉన్నవాడి గురించి తెలియదు. ఇదిగో నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ వాడు గత 6 నెలలుగా ఈఎంఐ కట్టకుండా తప్పించి తిరుగుతున్నాడు. అరే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తాడు లేడు. 6 వాళ్ళు నాకు ఫోన్ల మీద ఫోన్ చేసి చంపుతున్నాడు. ఇదిగో మూర్తి, నువ్వు ఎలాగైనా ఈరోజు వాడిని లాక్కు రావాలయ్యా. సార్ వాడు అసలు చిల్లర రౌడీ. డబ్బులు అడిగితే ఏ కత్తి తీసుకొని పొడిచేస్తాను. అమ్ము వాడు ఎక్కడుంటాడో నాకు తెలిసిన నేను రికార్డ్ వెళ్ళాను. ఏంటి వెళ్ళవా? వెళ్ళాను వెళ్ళవా? వెళ్ళవా? వెళ్ళానంటే వెళ్ళాను. సరేలే. అవును, ఈరోజు సాయంత్రం 5 గంటలకే ఇంటికి వెళ్ళాలన్నట్టున్నావు. అంటే అని ఉండొచ్చు. ఒకవేళ అన్న ఇంటికి వెళ్ళాలి అన్నాను, కానీ రికవరీ కానీ లేదుగా. ఆలోచించుకోవయ్యా. నెక్స్ట్ మంత్ బ్యాంకాక్ ట్రిప్ కోసం ఒక బెస్ట్ ఎంప్లాయీ రికమెండ్ చేయమని 6 నుండి మెయిల్ వచ్చిందయ్యా. బ్యాంకాక్ ట్రిప్ అయితే ఓకే. ఇక కరీం ఖాన్ ఏ కలిగిలో నుండి వచ్చినా ఈ మూర్తి తప్పించుకుంటాడు సార్. అదేంటయ్యా? ఇక కరీం ఖాన్ ఏ కలిగిలో దాక్కున్నా ఈ మూర్తి తప్పించుకోలేడు సార్. వస్తా లాక్కొస్తా, ఆ బ్యాంకాక్ ట్రిప్ కొట్టేస్తా. అయితే ఒక్క నిమిషం, ఇదిగో ఆ కరీం ఖాన్ గారి ఫైల్. వెళ్ళిరా, విజయవస్తు. ఓరి భగవంతుడు. అమ్మయ్యా, ఓ పనైపోయింది. అయినా బ్యాంకాక్ ట్రిప్కి వెళ్తే నేను వెళ్తాను, కానీ వెళ్ళి పంపించడం ఏమిటి? అమ్మో, బ్యాంకాక్ ట్రిప్ అంటే గుర్తొచ్చింది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఓ అమ్మో, టైం అవుతుంది. ఒరే నర్సింగం, ఒరే నర్సింగం, ఏడుగుడు నర్సింగం. ఎక్కడికి వెళ్ళావు? సార్ మా హిట్లర్ మూర్తి గారు వచ్చినట్టు వచ్చి ఆకుండా రావు అంటూ పరిగెడుతున్నారు సార్. ఎక్కడికి పంపించాలి సార్? బ్యాంకాక్. సార్ నన్ను కూడా బ్యాంకాక్ పంపించాడు సార్. కన్వీనియన్స్ కూడా అడిగాను. అబ్బా, బ్యాంకాక్ ట్రిప్ అనగానే ప్రతివాడికి లేచొస్తుంది. ఏంటి సార్ ప్రాణం. అయినా ఒరే, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నేను ఎక్కడికి కదలకుండా ఇక్కడే తగలాలని చెప్పానా లేదా? అది కాదు సార్, అమ్మగారు వచ్చిందా? ఊరు నాయన, ఎక్కడ అమ్మగారు రాలేదు సార్. రాలేదా? అమ్మయ్య, రాలేదు. భయపడి చచ్చాను కదా. అయినా అమ్మగారు వస్తున్నారంటే అంత కంగారు ఎందుకు సార్? ఇంట్లో పనులను చేయడానికి ఎలాగో పని మనిషి ఉంది సార్. కొంపదీశ పని మనిషి ఈ కంగారు కారణం కాదు కదా. ఒరే ఏంట్రా, చిచి, ఏదో ఎలక చచ్చిన వాసన వస్తుంది. సరిగ్గా శుభ్రం చేసావా లేదా? పెద్దవా తూర్చాక కూడా ఎక్క చచ్చిన వాసన వస్తుందా? రే నర్సింగం, రే నర్సింగం సార్, నువ్వు తాగొచ్చావు కదా? అబ్బే చిచి, నేను తాగి రాలే సార్, వచ్చాకే తాగా. ఒరే బంగారం లాంటి ఆరోగ్యం, బంగారం లాంటి ఉద్యోగం, అరటిపండు లాంటి ఆరోగ్యం ఎందుకురా తాగి పాడు చేసుకుంటావు? సార్ బిక్కుమంటూ చచ్చేవాళ్ళు గుక్కుమని 2 కుక్కలు గుడ్డుకుమని హాయిగా బ్రతకడం తప్పంటారా? నేను ఎందుకు తప్పంటానరా? నీకు నచ్చినంత తాగి చావు. కానీ రే, తాగి బ్యాంకుకు రావద్దు అంటున్నాను వ్యథ. సార్ రాత్రి తాగింది పల్లె సార్. ఒంట్లంతా అలాగుంది, ఇలాగో ఉంది. అందుకని పొద్దున్నే ఒక క్వార్టర్ బిగించావా? కోటర్ కాదు సార్, జస్ట్ 90 అంతే. కాకపోతే 2 సార్. ఒరే చంపుదా, వెళ్ళి ఆ మూల కూర్చో. వెళ్ళ దొంగ రాస్తా. అటెక్కడికి రా. సారీ సార్, అలవాటు అయిపోయింది. లేస్తే చంపుదా. కూర్చో. బ్రాంచ్ జాగ్రత్త తీసుకొని తొందరగా వస్తా. నమస్కారం. నా అకౌంట్కి పైసలు వస్తున్నాయి. నీ అకౌంట్కి పైసలు వస్తలేదా? అంటే కేవైసీ చేసుకోవాలి కావచ్చు. కేవైసీ లేదు కావచ్చు. అంటే అబ్బా,
డబ్బులు రావాలంటే కేవైసీ ఉండాలి కదా. కేవైసీ ఉంటే డబ్బులు వస్తాయి. సార్ ఓ వస్తున్నా. ఓ, ఒక్క నిమిషం మీరు అక్కడ కూర్చో. నీకు సంగతి కేవైసీ సంగతి నేను తెలుసు. ఒక్క నిమిషం. హలో నేను ఆరో నుండి కాల్ చేస్తున్నా. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈరోజు ఆ కరీం ఖాన్ గాడి లోన్ ఎలాగైనా రికవరీ అయిపోతుంది సార్. మా హెడ్ క్లర్క్ మూర్తిని అడే పంపించాడు సార్. రికవరీ గురించి కాదయ్యా. సార్ సార్ మరి అటే పంపించాడు సార్. రికవరీ గురించి కాదయ్యా. మరి బ్యాంకాక్ గురించా సార్? బ్యాంకాక్ గురించి కాదు, ఇన్సూరెన్స్ గురించి కాల్ చేశాను. అయ్యో, ఎవరు పోయారు సార్? అరే ఇన్సూరెన్స్ అనగానే ఎవరో పోయారని కాదయ్యా, బ్రతికి బట్ట కట్టిన వాళ్ళ కోసం. సార్ ఇదిగో అర్జెంటుగా ₹1 కోటి ఇన్సూరెన్స్ కనుక నువ్వు చేయించకపోతే సార్ ముందు నిన్ను పంపించేస్తా. ఎక్కడికి సార్? బ్యాంకాక్ కాదు, పైకి. సారీ సార్. లేకపోతే ఏమిటయ్యా, హెచ్ఓ నుండి టార్గెట్ ఇచ్చి దొబ్బుతున్నారు. నువ్వు గనక ఈరోజు టార్గెట్ పూర్తి చేయకపోతే నిన్ను తీసుకెళ్లి కోటిలింగాల బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేపిస్తా. ఆ తర్వాత నువ్వు ఎన్ని కోట్ల ఇన్సూరెన్స్ చేయించుకున్నా నిన్నెవడు కాపాడలేడు. తర్వాత నీ ఇష్టం. సార్ 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 సార్, కోటి లింగాల అన్ని కోట్లు ఎందుకు సార్? 1 కోటి ఇన్సూరెన్సే కదా. ఉన్నావా ఆ లైన్లో? ఉన్నాను సార్, ఉన్నాను సార్. సార్, ఈరోజు ఎలాగైనా 1 కోటి ఇన్సూరెన్స్ చేపిస్తా సార్. సార్ కానీ నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్. వెరీ గుడ్ సార్. సరే సార్. అలాగైతే నీకు బ్యాంకాక్ ట్రిప్ ఖాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే సార్, అలాగే సార్ భలే హుషారు మీద ఉన్నారు. మేడం గిట్లా ఫోన్ చేసిందా? షటప్ రాస్కల్. ఏంట్రా కస్టమర్ల ముందు ఏంటి ఆశ్చర్యం? వెళ్ళు, వెళ్ళి అక్కడ కూర్చో. వెళ్ళు. చెప్పండి, ఏంటి మీ సమస్య? అదే సార్, ఇందాక కేవైసీ లేదన్నారు, ఆధార్ కార్డు లేదు కానీ పైసలు అవుతున్నాయి సార్. పైసలు వస్తలేదు సార్ అకౌంట్లోకి. నీకు పైసలు రావాలంటే నువ్వు ఇన్సూరెన్స్ చేయాలి. అంటే ఏంటి సార్? ఇన్సూరెన్స్ అంటే నువ్వు చచ్చిపోతే పైసలు వస్తాయి. నాకు ఇప్పుడే పైసలు కావాలి సార్. అంటే ఇప్పుడే చచ్చిపోతావా? ఏంటి సార్, పైసలు అడిగితే చచ్చిపోమంటారు? తప్పుగా అర్థం చేసుకో. చూడండి, మనకి ఏమైనా అయి మనం అనుకోకుండా చచ్చిపోతే మన భార్యకు పైసలు వస్తాయి. ఏంది మన భార్య? మన భార్య అలా కాదయ్యా, నీకు ఏమైనా అయి నువ్వు అనుకోకుండా చచ్చిపోతే నీ భార్యకు పైసలు వస్తాయి. అవసరమైతే నిన్ను చంపుతా కానీ నా భార్యకు పైసలు దానికి నేను ఎందుకు చస్తా సార్? అట్లా కాదు కానీ సపోజ్కి నువ్వు ఏదైనా పని మీద బండి మీద ఏడికన్నా పోతాను అనుకో, అనుకోకుండా పుట్టుకున్న యాక్సిడెంట్ అయ్యి నువ్వు చచ్చిపోయినావు అనుకో, నీకు ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి. సార్ నేను ఎక్కడికి పోను సార్. ఒకవేళ పోయినా నాకు బండి లేదుగా. అరే నీకు బండి లేకపోతే నీ పక్కన బండి మీద పోయినా నాకు వానికి నేను వాని బండి సచ్చినాడుగా. సరే, నీకు బండి లేదు, పక్కటోడిని అడగవు. సరే అయితే ఒక నిమిషం. నువ్వే 1 సంవత్సరం కష్టపడి బాగా డబ్బులు సంపాదించి నువ్వే సొంతంగా ఓ బండి కొనుక్కున్నావు అనుకో, ఆ బండి మీద నువ్వు హాయిగా చక్కర్లు కొడుతున్నావు అనుకో, అప్పుడు పుట్టుకున్న యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినా చూసావుగా, అప్పుడు నీ వెంట ఎవ్వరు రారు, నీకు ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి. ఏంది సారు, సంవత్సరం అంతా కష్టపడి పైసలు కూడా పెట్టి బండి కొనుక్కునేదానికి సావదానికా సార్? అరే నువ్వు సావరా? అరే నేను ఎందుకు వస్తా సార్? అసలు ఆశ్రయించాను కూడా వస్తాను. అరే ఈ మధ్య ఉత్తపుణ్యానికి సత్తాను రా. ఎట్లెట్లా? అయితే ఒక ముచ్చట చెప్తాను. నువ్వు కొంచెం ఎక్కువ తిన్నావు అనుకో, నీకు అప్పుడు కడుపులో గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఆ గ్యాస్ ట్రబుల్తో ఛాతీల మంట వస్తుంది. ఛాతీల మంటతో గుండె పూట వస్తుంది. నువ్వు అప్పుడు నీకు ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి. సారు గ్యాస్ ట్రబుల్ వస్తే
గ్యాస్కు మంది వేసుకుంటే కానీ షాది మీదకి ఎక్కడిస్తున్నా సారు ఒరే నిన్ను నామినేగా పెట్టి నేనైనా చచ్చిపోతా. ఒక్క ఇన్సూరెన్స్ చేయరా బాబు. ఇదేదో బాగున్నది సార్, కానీ ఆ? నువ్వు సత్తావన్న గ్యారంటీ ఛీ దీనమ్మ జీవితం. చస్తారన్న గ్యారెంటీ లేదు, బ్రతుకుతారన్న నమ్మకం లేదు. ఛీ, ఏదో జీవితం. మధ్యలో ఏదో ఒకటి. ఛీ. హలో ఏంటి బ్యాంక్ ట్రిప్ ఎంక్వైరీయా? చెప్పండి. వేరే ఎవరు ఎందుకు సార్? నేనే మేనేజర్ శంకరం. ఓటీపీయా? ఒక్క నిమిషం చెప్తాను నేను. 342688. హలో 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 కనీసం చెప్పేదాకానే నాగారు. నీ ఇన్సూరెన్స్ సంగతి ఏం చేసావయ్యా? సార్ బాబు సార్ ఒక్క నిమిషం. ఇదిగో ఈ మూర్తి తడాక మన మొండి ఖాతాదారుడు మొండిగడ్డం కరీంకార్ గారు లాక్కొచ్చా. ఇక మీరే చూసుకోండి. మరి నా బ్యాంక్ ట్రిప్ ఏంటి సార్? ముందెళ్ళి మంత్లీ రిపోర్ట్ తీసుకో. వెళ్ళా సార్ నా పైసలు సార్. ఒక్క నిమిషం ఉండు. ఈలోగా ఆయన సంగతి తేల్చింది ఆయనకు వస్తా. ఇవాళ కూర్చో. ఏంటయ్యా ఏంటి సంగతి? ఫోన్ చేస్తే ఎత్తావు? నేనేమి కాడికి వద్దాం అనుకున్నా. సరే కానీ ఎందుకు పిలిచినావు? అరే వాళ్ళు ఫోన్ల మీద ఫోన్ చేసి చంపుతున్నారు. దానికి నన్నేమంటావయ్యా? 10 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నావు. ఏం చేసుకుని తగలంటావు? నా బామ్మడిది నిన్ను కాదు సార్, నా బామ్మడిది నేను కారు కొనుక్కోవాలి బావా అంటూ బామాలితే దానికి తోడు నా పెళ్ళం పొరొకటి. అది భరించలేక మీ బ్యాంకు నుండి లోన్ తీసుకొని నా బామ్మడికి ఇచ్చిన. చాలా గొప్ప పని చేసావు. మరి మా లోన్ డబ్బులు ఎప్పుడు కట్టి తగలాడతావు? ఎందుకు? నువ్వు కూడా నీ బామ్మడికి ఇస్తావా? అరే నేను లోన్ డబ్బుల గురించి అడుగుతున్నానయ్యా. నేను లోన్ ఇయ్యాలి, పోయి బ్యాంకు నడుకోబో. అరే నువ్వు మా బ్యాంకులో తీసుకున్న 10 లక్షల రూపాయల లోన్ డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నా. ఎందుకు ఇవ్వాలి? తీసుకున్నావు కాబట్టి ఇవ్వాలి. తీసుకున్నా కాబట్టి చెల్లిపోయింది పో. ఎందుకు తీసుకున్నావు? మరి ఇచ్చారు కాబట్టి తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి. బ్యాంక్ ఏమైనా నీ అయ్యే జాగిరి అనుకున్నావా? అవునరా నా అయ్యే జాగిరే. ఈ రోజు మీ అందరి సంగతి తేలాగేంటి పోతా. ఆయాసం పెద్దవా ఏమిట్రా ములుగుడు? పాడు వీడియోలు నువ్వును. ఒకవైపు పొడి చేసేలా ఉన్నారా, మరోవైపు వాడు నిజంగానే పొడి చేశాడా అన్నట్టు ఏమిట్రా ములుగుడు? మూర్తి ఆపరా. మూర్తి ఆపరా కదా. వాడిని చూడరా, వాడిని కాస్త ఆపరా. కౌంటర్ వెంట నుండి బయటికి రండిరా, లేకుంటే మీ మీద కౌంటర్ అటాక్ చేసేస్తా. అయ్యా కరీం ఖాన్ గారు, మేము బయటికి రావాలంటే మీరు లోపల పెట్టుకోవాలి. అదే మీరు మీ కత్తిని లోపల పెట్టుకోవాలి. ఓహో అలాగా? పెట్టుకున్నాను, రండి. అమ్మయ్యా ఈ రోజు మీ అందరి సంగతి తేలాగంటికి పోతా. మేము రావు. మర్యాద మీరు మీ కత్తిని లోపల పెట్టుకోండి, లేకపోతే మిమ్మల్ని సీసీటీవీ కెమెరాల్లో బంధించి మరీ అరెస్ట్ చేపిస్తాము. సీసీటీవీ కాదురా, లైవ్ వీడియో పెట్టించినా మిమ్మల్ని మాత్రం వదలాడు. మధ్యలో నీ బెదిరింపు, నా డబ్బులు నాకు నేను ఏడుస్తుంటే నాకది నాకు ఇచ్చాయి. నా పైసలు నాకు వచ్చేదాకా నీ కత్తి నీకు చచ్చినా ఇవ్వదు. అమ్మయ్యా బతికించావయ్యా. నా డబ్బులు సార్. అమ్మయ్యా కత్తి ఇస్తాను. ఒక్క నిమిషంలో ఇస్తాను. కూర్చోవయ్యా. ఏంటయ్యా నీ దౌర్జన్యం? అరే లోన్ ఇచ్చేదాకా నెత్తి మీద కూర్చున్నావు, తీరా డబ్బులు ఇచ్చేదాకా కత్తి పట్టుకొని పీకల మీద కూర్చున్నావు. ఇదిగో మా డబ్బులు మర్యాద కడతావా లేదా? కట్టాను కాగా కట్టాను, ఒక పైసా కట్టాను. ఎందుకు కట్టావు? ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసా కాబట్టి. ఏంటే మూర్తి ఇచ్చేసావా? ఎప్పుడు ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు?
మీ రికవరీ ఏజెంట్ ఆ, బ్యాంకు నుండి ఫోన్ చేసి అర్జెంటుగా ఈఎంఐ కట్టమని ఫోన్పే లింక్ పంపిస్తే ఒక్కసారి కట్టానో లేదో 6 నెలల నుండి ప్రతి నెల ఆటోమేటిక్గా కట్ అవుతూనే ఉన్నాయి. సర్లే లోన్ తీరిపోతుందిలే అని నేను కూడా గమనున్నాను. కానీ మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టా. ఇన్నాళ్ళు ఫోన్లు చేసి విసిగిస్తారా? హేగ ఏంటి 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 ఎవడో రికవరీ ఏజెంట్ మా ఫోన్ నుంచి మా బ్యాంక్ నుంచి ఫోన్ చేసి ఫోన్పే లింక్ పంపించి డబ్బులు కట్టమంటే కట్టావా? అవి ఆటోమేటిక్గా ప్రతి నెల కట్ అవుతున్నాయా? అసలు నీ బుద్ధి ఉందా నీకు? ఏయ్. ఆగో మూర్తి ఒకసారి నేను సేవింగ్స్ అకౌంట్ చెక్ చేయి. అరే, చూడు ఏంటండి ఇది వచ్చింది? చూడు ఒకసారి చూడు. సార్ ప్రతి నెల ఆటోపే ద్వారా ఈ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి సార్. ఆటోపే ద్వారానా? ఏ అకౌంట్కి వెళ్తున్నాయి? ఏదో గుర్తు తెలియని అకౌంట్లోకి సార్. అంటే ఆటోపే ద్వారా గుర్తు తెలియని అకౌంట్లోకి, అదన్నమాట సంగతి. అంటే ఆటోపే ఫ్రాడ్ జరిగిందన్నమాట. ఫ్రాడా? ఫ్రాడా కాదు, ఫ్రాడ్. చూడండి కరీం ఖాన్ గారు, మీరు మోసపోయారు. అయినా మీ ఫ్రాడ్తో మా బ్యాంక్కి సంబంధం లేదు కాబట్టి మా డబ్బులు మాకు కట్టండి. ఇదిగో బ్యాంకులు మీరు చూసుకోండి. అరే నేను మాత్రం పైసా కట్టాను. కట్టకపోతే ఎలాగండి? ఎందుకు కట్టరు? అయ్యా కరీం ఖాన్ గారు, వాళ్ళు మాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపుతున్నారు. జరా మా డబ్బులు ఇచ్చి పుణ్యం కట్టుకోండి సార్. అయినా మీకు జరిగిన ఫ్రాడ్కి మేమేం చేయగలం చెప్పండి? అంటే మీరేం చేయలేమంట? మేమేం చేస్తాం సార్? సరే ఇస్తుంది. అమ్మాయి కానీ ఆ ఫ్రాడ్ సంగతి ఏదో తేలిగేస్తా. మా డబ్బులు అయితే మాకు ఇస్తారుగా? ఇస్తా. అయితే ఇవ్వండి. ఇప్పుడు దాకా లేవు. ఇప్పుడు ఇస్తాన్నారుగా? అన్నాను ఉన్నప్పుడు ఇస్తా. ఎప్పుడు ఉంటాయి సార్ మీ దగ్గర? పైవాడు ఇచ్చినప్పుడు. పైవాడు ఎప్పుడు ఇస్తాడు సార్? ఏమో నాకు ఈ మధ్య కలవలేదు. నువ్వే కలిసి అడుకోపా. ఎక్కడ కలవాలి సార్ పైవాడిని? ఇంకెక్కడ? పైన. అంటే నేను పైకి వెళ్ళాలా? వెళ్తా. నీ దగ్గర డబ్బులు వసూలు చేసే బదులు నేను పైకి వెళ్ళిపోవడం. నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ పైకి వెళ్తా. ఇన్సూరెన్స్ చేయించుకున్నారా? మూర్తి జస్ట్ మిస్. నర్సింగా సార్ పిలిచారా? కాదురా, జస్ట్ అరిచానంతే. అయినా ఒరే నేను పైకి వెళ్ళిపోవాలి. నీకు దారి తెలుసా? దొంగరాజు నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను. మధ్యలో ఏదోటి ఏడే అక్క స్టేషన్లో దిగిందంట, చెప్పమంది. అది బాబోయ్, టైం అయిపోయింది. అమ్మో నేను అర్జెంట్గా వెళ్ళాలి. నేను వెళ్ళొస్తా. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను. నేను వెళ్ళొస్తా సార్. మీరు పోతే పోయారు, నా డబ్బులు ఇప్పించుకోండి సార్. ఇలారా ఏమయ్యా మూర్తి, కాస్త ఈయన డబ్బుల సంగతి చూడాలి. చూస్తాను. నేను ఈలోగా రికవరీ సెక్షన్కి వెళ్ళి ఈ కరీం ఖాన్ సంగతి ఏంటో తేల్చి వస్తాను. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తాను. పదవయ్యా కరీం ఖాన్, నీ సంగతి ఏంటో తేల్చావు. నీ ఫ్రాడ్ సంగతి ఏంటో పూర్తిగా తేల్చుకున్నావు తప్ప. చెప్పండి, మేనేజర్ అయిపోయారు. అంటే మీ సమస్య ఏమిటి? నా అకౌంట్లోకి వెళ్ళి పైసలు వస్తలేవు సార్. మీ పేరేంది? శ్రీనివాస్. అరే అకౌంట్ నడిపిస్తలేమైంది? అరే అకౌంట్ మీ దగ్గర ఉంటే నేను ఎట్లా నడిపించాలి? కేవైసీ లేనట్టుంది. సరే ఒకసారి నీ ఆధార్ కార్డు చూసి చెప్తాను. నాకు అవన్నీ తెలియదు సార్. నా పైసలు నాకు కావాలి. నీకు నీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, చూసి చెప్పు. ఓటీపీ అంటే? ఓటీపీ అంటే నీ మొబైల్కి మెసేజ్ వస్తుంది, చూసి చెప్పవయ్యా. నాకు మొబైల్ లేదు సార్. మొబైల్ లేదులే, నీ డబ్బులు రావు. అరే మొబైల్ అయితే పైసలు ఎందుకు రావు సార్? ఎందుకంటే కేవైసీ పూర్తి కాదు కాబట్టి. గవర్నీ నాకు తెలియదు. నా పైసలు నాకు కావాలి. అయ్యా నీ పైసలు నీకు ఇవ్వాలంటే కేవైసీ చెయ్యాలయ్యా. నీ మూతి పనులు అనకూడదా బిడ్డ? అరే ఒకసారి ఏమో ఆధార్ కార్డు లేకపోతే పైసలు రావటం, ఓసారి మొబైల్ లేకపోతే పైసలు రావటం, ఓసారి ఓటీపీ లేకపోతే పైసలు రావటం, ఇప్పుడు కేవైసీ లేకపోతే పైసలు రావటం. నా పైసలు దుబ్బేద్దామనుకుంటావా?
నేను అస్సలు ఊరుకునేటోని కాదు. నా పైసలు నాకు ఇవ్వాలి. నీ పైసలు నీకు ఇవ్వాలంటే నువ్వు కేసు చెయ్యాలి. నేను ఏ వయసు చేసుకోను. ఇవ్వాలి, నా పైసలు నాకు ఇవ్వాలి. లేకపోతే మర్యాద ఉండదు బిడ్డ. అది కాదు శ్రీనివాస్ గారు, ఎలాగో బ్యాంక్ వచ్చారు, ఆధార్ కార్డు తెచ్చారు, కేవైసీ చేసుకోండి. నా యాది అప్పుడేమో వద్దు వద్దు అంటే సర్కారు వాళ్ళు ఆధార్ కార్డు చేతిలో పెట్టారు. ఇప్పుడేమో అన్నిటికీ ఆధార్ కార్డు కావాలట. అరే పింఛన్కి పోతే ఆధార్ కార్డు, జీతానికి పోతే ఆధార్ కార్డు, రైలు ఎక్కితే ఆధార్ కార్డు, బస్సు ఎక్కితే ఆధార్ కార్డు, అరే బండి కొంటే ఆధార్ కార్డు, బ్యాంకు పోతే ఆధార్ కార్డు, పిల్లగాని బడికి తీసుకోపోతే ఆధార్ కార్డు, డాక్టర్ తీసుకోపోతే ఆధార్ కార్డు. అరే మేము పుట్టినే ఆధార్ కేవైసీ చేసుకోవడానికి అంట. ఏంది సార్ ఏంది? అది కాదు శ్రీనివాస్ గారు, నీ కేవైసీ నా ప్రాణానికి వచ్చింది. నీ కేవైసీలో లేకుండా అభ్యాసం చూస్తాను, కాసేపు ఆగండి. సరే సరే. అరే శ్రీనివాస్ గారు, మీ అకౌంట్ బ్లాక్ అయింది. గట్టెడ చేసినావు? నేను చేయలేదు, సైబర్ సెల్ పోలీసులు బ్లాక్ చేసినట్టు రాసింది. పోలీసులు బ్లాక్ చేసిన? అవును. ఎందుకు? ఎందుకంటే సస్పీషియస్ అకౌంట్ అంటే ఏంటి సారు? అనుమానాస్పద ఖాతా కింద బ్లాక్ చేశాను. నేనేం చేసిన సారు? నువ్వేం చేశావా? అమాయకుల అదే నేను కావాలి. అమాయకుల డబ్బులు కొట్టేసావు నేరం కింద సైబర్ సెల్ పోలీసులు నీపై నేరం కొట్టి నీ అకౌంట్ బ్లాక్ చేశారు. ఓరి భగవంతుడా, నా పైసలు నేను తీసుకోవడానికే చచ్చి పుడతానా? ఇక జనాల పైసలు నేనెట్లా కొట్టేస్తా సారు? ఎట్లా కొట్టేసావా వాళ్ళు చెప్తారు, వెళ్ళి స్టేషన్లో అడుగు. సార్ నాకు పోలీసులు అంటే భయం సార్. ఎట్లయినా మీరే చూడాలి సార్. సరే 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 సరే, నేను చెప్తాడు, కాసేపు ఆగు, నేను చూసి చెప్తాను. వెళ్ళండి. అమ్మయ్య, ఆ కరీం ఖాన్ గారు పీడ వీడలేదు. అమ్మో టైం అయింది, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అరే నరసింహం, నరసింహం రే! సార్ నేను వెళ్తున్నాను. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఇంటికి వెళ్తున్నారా? నీకేమైనా అనుమానమా? అనుమానం అంటే ఇంట్లో పని మనిషి కాకుండా ఇంకెవరైనా ఉన్నారేమో. అస్సలు నేను వారం రోజులుగా మా ఇంట్లోనే పడుకోవడం లేదురా. అది సంగతి. మరి ఎక్కడ గడుపుతున్నట్టు? మా స్నేహితులు ఇల్లు. నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదనుకోండి, కానీ ఈ కంగారు ఎందుకా? ఇప్పుడు కనుక నేను దాన్ని స్వయంగా రిసీవ్ చేసుకొని ఇంట్లో సెటిల్ చేసి రాకపోతే అమ్మో, అది నేరుగా బ్యాంకుకే వచ్చి ఈయన వంకతో అరచి గోలు చేసి నన్ను రాచి రంపాలు పెడుతుందిరా. అరే ఒక మేనేజర్గా కస్టమర్ల ముందు రాకుండా ఆ కస్టమర్ను కూడా సరిగి తాళికేస్తుందేమో అని నా భయం. నీకేమైనా అభ్యంతరా? లేదా ఇలా కూర్చో, మళ్ళీ మాట్లాడితే చంపేస్తా. బ్రాంచ్ జాగ్రత్త చూసుకొని తొందరగా వెళ్ళొస్తా. దొంగ నా అకౌంట్ పోలీసు వాళ్ళు బ్లాక్ చేసినట్ట. ఎట్లయినా మీరే చేసి ఇప్పించాలి సార్. చాలా అర్జెంట్. ప్లీజ్ విను, 1930 సైబర్ సెల్కి ఫోన్ చేసి నీ బాధ ఏంటో చెప్పుకో. దయచేసి నన్ను వదిలిపెట్టు. సార్ నాకు మొబైల్ కూడా లేదు సార్. నాకు పోలీసు వాళ్ళు అంటే భయం సార్. ఎట్లయినా మీరే మాట్లాడితే చూడాలి కొంచెం. మీరు అడగండి, మీరే ఇస్తానులే. నేను అర్జెంట్లో ఉంటే ఇటువంటి కేసులన్నీ నాకే తగలబడతాయి. పలా. హలో 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 సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఇది మా ఒక కస్టమర్ ఒకరికి అకౌంట్ బ్లాక్ అయింది, కొంచెం చూసి చెప్తారా సార్? అకౌంట్ నెంబరు పేరు చెప్పండి. సార్ చెప్తానండి. సార్ అకౌంట్ నెంబరు 2045670021. సార్ పేరు శ్రీనివాసులు అండి. సార్ ఈ అకౌంట్లో ఒక సస్పిషియస్ ట్రాన్సాక్షన్ జరిగిందండి. ఫ్రాడ్ కేసు కింద బుక్ చేశాం. ఏంటి ఫ్రాడ్ కేసా? పాపం అతని దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు. ఫ్రాడ్ ఎలా చేస్తాడు చెప్పండి? ఫ్రాడ్ ఎలా చేశాడో కానీ అనానిమస్గా ఈయన అకౌంట్లో కొన్ని డబ్బులు జమ అయ్యాయండి. అయితే ఫ్రాడ్ చేసినట్ట? చేయకపోవచ్చు, కానీ చేసినట్టు అనుమానం. ఇదేంటి సార్ ఇప్పుడు ఏమిటి చేయడం? ఇదిగో సైబర్ ఫ్రాడ్ చేసి డబ్బులు కొట్టేసిన నేరగాడు తను దొరికిపోయే అవకాశం ఉందని తెలిసిపోయినప్పుడు పోలీసులను కన్ఫ్యూజ్ చేయడానికి మల్టిపుల్ అకౌంట్స్లో డబ్బులు జమ చేస్తాడు. ఆ తర్వాత వాటిని లాక్కునే ప్రయత్నం చేస్తాడు. మరి అలాంటప్పుడు దొంగను పట్టుకోవాలి కానీ ఇలా అమాయకుల అకౌంట్లు బ్లాక్ చేసి ఇబ్బంది పెడితే ఎలా సార్? పోలీసుల ఎంక్వైరీలో ఇదంతా ఒక భాగం అండి. ఈ ఎంక్వైరీలో భాగంగా అసలు దొంగను పట్టుకోవడానికి అన్ని అకౌంట్స్ బ్లాక్ చేస్తాం. మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి? ఎంక్వైరీ అయిపోయిన తర్వాత వీళ్ళని రిలీజ్ చేస్తాం.
మరి ఎంక్వైరీ ఎప్పుడు అయిపోద్ది? దొంగ దొరికిన తర్వాత. దొంగ ఎప్పుడు దొరుకుతాడు? ఎంక్వైరీ అయిపోయిన తర్వాత. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత దొంగ దొరుకుతాడు. దొంగ దొరికిన తర్వాత ఎంక్వైరీ అయిపోయింది. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత దొంగ. హలో 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 చూసావుగా, ఇక నీ డబ్బులు వచ్చినట్టే. అంతేనా సార్? మరి ఏం చేయమంటావు? ఫోన్ చేశానుగా, నేను వెళ్తున్నాను. సార్ సార్ ఏంట్రా? సార్ నా అకౌంట్లో డబ్బులు కనబడతాం లేదు సార్. ఎవడు దొంగ మీద నా డబ్బులన్నీ కొట్టేసినట్టున్నాడు సార్. ఏంటి? బ్యాలెన్స్ అసలు ఏం లేవు సార్. నీ అకౌంట్లో డబ్బులన్నీ పోయాయి. అవును సార్. తిక్క కుదిరిందిరా విధవా, మంచి పని అయింది. దొంగ రాస్కెల్, దొంగ సరే రాస్కెల్. చూడండి సార్. ఏంట్రా చూసేది? బయటకు వెళ్తే 90, లోపల ఉంటే మొబైల్ గేమ్స్. అసలు బుద్ధుండారా నీకు? ఏమైంది నరసింహం, ఎందుకు ఏడుస్తున్నావు? పక్కింట్లోంచి మాడు వాసన వచ్చిందంట, వీడి కొంపెక్కడ తగలతో అని ఏడుస్తున్నాడు. నువ్వు వెళ్ళి అరుస్తావా? ఇదిగో ముందు నా చెవుల్లోంచి ఆ పురుగు తీస్తావు. బ్లూటూత్ అదే ఆ పురుగు ఎత్తి. ఏమైంది? సార్ నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎవడో దొంగ మీద కొట్టేశాడు సార్. లేకపోతే ఇదిగో నరసింహము, నీ అకౌంట్లో డబ్బులన్నీ కొట్టేసుకుంటున్నాను, నువ్వు మాత్రం బెట్టింగ్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చో అంటూ చెప్పి చేస్తాడా విధవ? సార్ మీరే నన్ను రక్షించాలి సార్. నేను నిన్ను రక్షించాలా? ఎందుకురా? నువ్వేమైనా నాకు నామినీయా? ఏదో ఆశపడి. సార్ ఏదో ఆశపడి మోసపోయాను సార్. రే, ఆశపడి మోసపోలేదురా, అడిక్ట్ అయిపోగొట్టుకున్నావురా విధవ. ఇప్పుడు ఎలా సార్? ఇప్పుడు ఎలా అంటే ఎలా? వెళ్ళి మొబైల్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చో, వెళ్ళు. నీకు ఏబిసిడియే సరిగా రాదు, ఎలా ఆడతావు నరసింహం? అంతే కదా, నువ్వు కాస్త నేర్పరాదు విధవది. సార్ ఏదో కాలక్షేపానికి వెళ్ళి మొబైల్లో బెట్టింగ్ గేమ్స్ ఆడాను సార్. అంతే, ₹1,00,000 పటాస్. ₹1,00,000? ఆ ₹1,00,000 పెట్టి కోటీశ్వరున్నాయో జాక్పాట్ కొట్టాలా ఆశపడ్డాను సార్. జాక్పాట్ కాదురా, వాడు నీకు పెద్ద జాక్పాట్ పెట్టాడు. సార్ మూర్తి, ఏమయ్యా మూర్తి, ఇదంతా నీకెట్లా తెలుసు? నాకేం తెలుసు, పేపర్లో చదివాను. పేపర్లో చదివావా? వాడంటే తాగుపోతు కదా. మరి నీ బుద్ధికి ఏమైంది? రోజు ఆ పాడు వీడియో చూస్తూ పిచ్చి పిచ్చి సైట్లోంచి .apk ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని పోగొట్టుకున్న నీ డబ్బులకేంటి? సారీ సార్, చెప్పుకుంటే పడిపోతుందని గమ్మునున్నాను. సార్ అవి మా సిస్టర్ పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు సార్. ఎలాగైనా చేసి ఆ డబ్బులు నాకు ఇప్పించండి సార్, ఇప్పించండి. ఒరే ఆ బుద్ధి ముందే ఉండాలిరా. తొందరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో సోషల్ మీడియాలో వచ్చే మోసపూరిత ఆఫర్లకు లొంగిపోతారు. 4 రాళ్ళు కనబడాయారే నింగి మీద సాగు చేస్తుంటారు. అదేరా మన మిడిల్ క్లాస్ వీక్నెస్. ఇదిగో ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకోవడానికే ఈ సైబర్ నేరాలు, కార్పొరేట్ మోసాలు. అంతే, అంతా అయిపోయింది సార్, అంతా అయిపోయింది. అరే ఇంకా ఏమీ అయిపోలేదురా. ముందుంది ముసళ్ళ పండుగ, రాబోయేది సైబర్ తరం. మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఆపదల్లో ఉన్నారని ఫేక్ వీడియోలు సృష్టించి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మనం మానసికంగా మనల్ని లోపరుచుకొని మన సంపదను, డబ్బును కొల్లగొడతారు. అంతెందుకయ్యా, దేశాల మధ్య సైబర్ యుద్ధాలే జరుగుతాయి. ఏంటే ఏదో పిచ్చి పిచ్చి మెసేజ్లు వస్తున్నాయి, కొంచెం చూడు. సార్ ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఒరే, ఇటువంటి సందర్భంలో ఎవరైనా 1930 సైబర్ సెల్కు ఫోన్ చేయాల్సిందే సార్. బాధలు చెప్పుకోవాల్సిందే. సార్ మీ అకౌంట్ హ్యాక్ అయింది. ఏంటి? నా అకౌంట్? సార్, ఒక మేనేజర్ అకౌంట్ని హ్యాక్ చేస్తారా? ఇదిగో ముందు నా అకౌంట్ బ్లాక్ చేయి ముందు. సార్ ఆల్రెడీ మీ అకౌంట్లో డబ్బులన్నీ కట్ అయిపోయినాయి సార్. ట్రాన్సాక్షన్ అన్నిటికీ బ్యాంక్ అయితే రాసింది. బ్యాంకాకా? అవును, ఈరోజు బ్యాంకాక్ టూర్ ఎంక్వైరీ అని ఓటీపీ అడిగారయ్యా. చెప్పారా? ఆగండి, ఏదో బిజీగా ఉండి అది ఫ్రాడ్ కాల్ అనుకోలేదు, చెప్పేశానయ్యా. అయినా నేను బ్యాంకాక్ అప్లై చేశానని వాడికి ఎలా తెలుసు? ఎవరితో నేను షేర్ చేసుకున్నారా? రాత్రి స్నేహితుల దగ్గర ఏదో వాగినట్టున్నానయ్యా. తాగినప్పుడా? స్నేహితుల దగ్గర మాత్రం వాగుతారు, మాకు మాత్రం
బ్యాంకర్ కాస్ట్ చూపి లోన్ రికవర్ చేయమంటారు. మంచి పని ఇది, మంచి పని ఇది. సార్ అంతా దొంగలు సార్. మన వీక్నెస్ తెలుసుకొని మనం ఎలాంటి బిజీగా ఉండే మనం బిజీగా ఉండే సమయంలో మనకి ఎలాంటి డౌట్ రాకుండా మన వివరాలను సేకరిస్తారు, మనకు పెద్ద బొక్క పెడతారు. అంటే మేనేజర్ గారి డబ్బులు కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. సార్ మేడం డైరెక్టర్ బ్యాంక్ వచ్చేసారు సార్. అమ్మదిరమ్మ అమ్మో, ఇది నేరుగా బ్యాంక్ వచ్చేసిందా? చచ్చాడ్రా దేవుడు. వెళ్ళాం. అవి చెప్పండి సార్ పని. ఈ మధ్య దేశమంతటా సైబర్ ఫ్రాడ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీనికంతటికీ మన అమాయకత్వం, అత్యాశే కారణం. అవసరం మేరకే నీటిని వాడుకొని వెంటనే నల్లా కట్టేయకపోతే ఎంతటి పెద్ద ట్యాంక్ అయినా ఖాళీ అయిపోతుంది. అలాగే డబ్బును అవసరం ఉన్నంతే వాడుకొని ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండకపోతే నీదెంతటి బలాదూర్ ఖజానా అయినా ఎవడో ఒకడు ఖాళీ చేసేస్తాడు. అందుకే ఎంతటి ఉపద్రవం ఎదురైనా మీ మొబైల్ ఓటీపీ ఎవరికీ చెప్పకండి, ఇతర వివరాలు కూడా ఎవరికీ చెప్పకండి. మీ మొబైల్ను అవసరం మేరకే వాడుకోండి. తెలిసి తెలియని నొక్కులు నొక్కకండి. తెలియని వ్యక్తులతో వాట్సాప్లో మాట్లాడకండి. ఫ్రీ ఆఫర్లకు ఆశపడి లొంగిపోకండి. మీ ఆధార్ లాంటి గుర్తింపు కార్డులు ఎవరికీ చూపించకండి. తెలియని వ్యక్తులు మీ అకౌంట్లో డబ్బులు వేస్తే మాత్రం వెంటనే తీసేసుకోండి, మాకు కూడా ఇవ్వండి. ఏంటి సమాచారం? అదేనండి, 1930 కాల్ చేసి వెంటనే సమాచారం ఇవ్వండి.